వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ సార్. థ్యాంక్ యూ. అలాగే సార్, ముందుగా అసలు బీపీ అంటే ఏంటి సార్? బ్లడ్ ప్రెషర్ అంటే మనకి పేరులోనే తెలుస్తుంది కదా. సో బీపీ అంటే దాన్ని మనం నార్మల్ బ్లడ్ వెజల్స్లో మనకి బాడీ అంతా ఫుల్ ఆఫ్ ఆర్టరీస్ ఉంటాయి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని చెప్పి. సో మనకి ఆర్టరీస్లో బ్లడ్ ప్రెషర్ అయితే ఎంతైతే ప్రెషర్తో ఫ్లో అవుతుంటుందో దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అని అంటాం అనమాట. సో దేరైనా ఎప్పుడైనా ప్రెషర్ మనము ఫిజిక్స్లో చూస్తే ప్రెషర్ని మనము రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక పారామీటర్తో రికార్డ్ చేస్తాం. దీన్ని ఏంటంటే మనం మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అనే పారామీటర్తో మనము ఏంటంటే రికార్డ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ బ్లడ్ ప్రెషర్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏది కరెక్ట్ బ్లడ్ ప్రెషరు, నాకు ఇంత ఉంటుంది, వీళ్ళకి ఇంత ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ ఉంది, వాళ్ళకి తక్కువ ఉంది అని అనుకుంటే అవ్వదు కదా. సో ఒక రేంజ్ పెట్టుకుంటారనమాట. ఆ రేంజ్ ఏంటంటే నార్మల్, ఇంత నుంచి ఇంతవరకు ఉంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్, ఇంతకన్నా ఎక్కువ ఉంటే హై బ్లడ్ ప్రెషర్ అంటాం. సో దాన్ని మనము ఏంటి అంటే ఎట్లా ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉంటేనే నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అని అంటాం, విచ్ మనం కామన్గా చెప్పే హై బీపీ అనో హైపర్ టెన్షన్ అనో. సో అట్లా నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత? సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఏంటి అంటే మనకి 120/80. సో అంటే దాన్ని మనం కామన్గా చాలా మంది పేషెంట్స్ వస్తున్నప్పుడు ఏం చెప్తారంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందండి, నాకు పైనది ఎక్కువ ఉంది, కిందకి ఎక్కువ ఉంది, లేకపోతే పైనది తక్కువ ఉంటుంది, కిందకి ఎక్కువ ఉంటుంది అని రకరకాలుగా చెప్తుంటారు. సో పైనది అని వాట్ దే మీన్ అంటే దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. కిందది అంటే వాట్ దే మీన్ ఇస్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. 120/80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అని అన్నాము అంటే 120 అంటే దాన్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని చెప్పని అనుకోవాలి. 80 అంటే కింద 80 అంటే డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అని చెప్పి మనం అనుకుంటాం, మనం రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మరి అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అన్నట్టు ఒకరికి అందరికీ 120/80 ఉండాలని లేదు. సో 120/80 ఉంటేనే నార్మలా అంటే కాదు. సో దీనికి రేంజెస్ ఉంటాయి అనమాట. సో దానికి 10 ± అంటే 120 ± 10 అంటే 110 to 130 వరకు. దాని తర్వాత కిందది 80 ± అంటే 70 to 90 వరకు. అంటే 110 to 130 సిస్టాలిక్, అది పైన బ్లడ్ ప్రెషర్ అని ఎవరైతే అంటారో నెంబర్ అంటారో ఆ నెంబరు, లేదా కిందది 70 to 90 మధ్యలో ఉంటే దాన్ని యావరేజ్ బ్లడ్ ప్రెషర్ అని అనుకోవచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ బ్లడ్ ప్రెషర్కి ట్రీట్మెంట్కి దాన్ని మనం ఎట్లా రికార్డ్ చేసుకుంటాము, ఏం చేయాలి అని చెప్పేసి దానికి గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీ 1 yearకో 2 yearsకో 3 yearsకో వచ్చేస్తుంటాయి. అవి జేఎన్సీ గైడ్ లైన్స్ అని ఉంటాయి. ఆ జేఎన్సీ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే మనం స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అని చెప్పి అంటాం. స్టేజ్ 1 అని లేకపోతే ప్రీ హైపర్ టెన్షన్ అని అంటాం. సో ఇప్పుడు 130/80 అంటే మనం బీపీ నార్మల్ అని చెప్పని అంటూ ఉన్నాం. బట్ 130/80 అంటే ఇంకా అక్కడ మనం ఏంటంటే అలర్ట్ కావాలన్నమాట. సో 130/80 అనేది ఎనీ టైం పెరిగిపోయి మనకి 140కి 150కి లేకపోతే కింద 80 అనేది 90కి 100కి అట్లా వెళ్ళిపోతుంటుంది. సో ఎవరైనా ఇండివిజువల్ మనకి బీపీ చెక్ చేసుకుందామని వచ్చినప్పుడు వాళ్ళ బీపీ కనుక 130/80 ఉందంటే అక్కడనే వాళ్ళని బాగా మనం డాక్టర్స్ మేము ఏంటంటే అలర్ట్ చేస్తుంటాం అనమాట. 130/80 అనేది ప్రస్తుతానికి నార్మలే, బట్ యు ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హైపర్ టెన్షన్, అంటే మీకు హై బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి, రెగ్యులర్గా చెక్ చేసుకో మనం వాళ్ళకి సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి చెప్తూ ఉంటాం అనమాట. సో 120/80, 110/70, 110/80 ఇవన్నీ కూడా నార్మల్ బ్లడ్ ప్రెషర్సే. 130/80 కూడా నార్మల్ బ్లడ్ ప్రెషర్సే, బట్ అది ప్రీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఇంకా హైపర్ టెన్షన్ స్టార్ట్ కాలేదు, బట్ స్టార్ట్ అవ్వచ్చేమో అని అర్థం అనమాట. సో 130/80 ఉన్నది అంటే ఎవరికైనా, బట్ వాళ్ళ మటుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే సార్, అసలు హైపర్ టెన్షన్ అంటే ఏంటి సార్? అసలు అదే హైపర్ టెన్షన్ అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు బ్లడ్ ప్రెషర్ 130/80 వరకు కామన్ అనుకుంటే, ఎవరికైనా ఎక్కువగా ఉంటే అంతకన్నా ఎక్కువ ఉంటే 130 దాటిపోయి 140, 150 అట్లా వెళ్ళిపోతుంటే, కిందది 80 దాటిపోయి 90, 100 అట్లా వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మనం హై బ్లడ్ ప్రెషర్ అని చెప్పి అంటాం అనమాట.